కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు అక్టోబర్ 25 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే నూతన సిజేఐ నియామక ప్రక్రియ ప్రారంభం అనే న్యూస్ మనకి రావడం జరిగింది. నూతన సిజేఐ నియామక ప్రక్రియ అంటే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారు పదవీ కాలం నవంబర్ 23వ తారీఖు ముగియనుంది. కాబట్టి నూతన సిజేఐ నియామక ప్రక్రియలో భాగంగా మన సీనియర్ జడ్జి వెళ్తే ఆసియన్ సదస్సుకు వర్చువల్ గా హాజరు కానున్న మోదీ. ఓకే, మరి ఆసియన్ సదస్సు అనేది మలేషియాలోని కౌలాలంపూర్ లో జరగనుంది. మరి మలేషియాలోని కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సుకు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఫిజికల్ గా హాజరు కావడం లేదు, వర్చువల్ గా మరి ఆసియన్ సదస్సుకు హాజరవుతున్నారని మనకి తెలుస్తుంది. కాబట్టి ఆసియన్ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే మలేషియాలోని కౌలాలంపూర్. ఓకే, నెక్స్ట్ పాయింట్, నౌకాదళ అంబల పొదిలోకి మహే. ఓకే, నౌకాదళం నేవీలోకి మరి మహే అనే ఒక యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహేను భారత నౌకాదళానికి కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థ దాన్ని తయారు చేసింది. దీన్ని నౌకాదళంలోకి మరి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దేశీయంగా తయారు చేసిన ఒక యుద్ధ నౌక. దీనిని మరి కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసిందని చెప్పచ్చు. కాబట్టి మరి మహే అనే యుద్ధ నౌకను ఎవరు తయారు చేశారు అంటే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కేరళ. నెక్స్ట్ పాయింట్ లో భారత సంతతి చరిత్రకారుడికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికంటే సునీల్ అమృత్ అనే మరి భారత సంతతి చరిత్రకారుడికి సునీల్ అమృత్ అనే వ్యక్తికి బ్రిటిష్ అకాడమీ బుక్కర్ ప్రైజ్ అవార్డును అందుకున్నాడు. ఇతను భారత సంతతికి చెందిన చరిత్రకారుడు సునీల్ అమృత్. ఇతను రచించిన బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 500 years అనే పుస్తకం గాను మరి ఈ సంవత్సరానికి బ్రిటిష్ అకాడమీ బుక్కర్ ప్రైజ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ పురస్కారంలో భాగంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన నాన్ ఫిక్షన్ రచనలో ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేసి 25,000 పౌండ్ల బహుమతిని అందుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్, మన ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు యువతను సాధికారత ద్వారా వికసిత్ భారత్ సంకల్పానికి నూతన గతి అనే ఒక థీమ్ ద్వారా మరి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించుట కొరకు రోజ్గార్ మేల్ అనే ఒక ప్రోగ్రామ్ ని కాండక్ట్ చేయడం జరిగింది. రోజ్గార్ మేల్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మరి భారత యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, నౌకాదళ అంబుల పొదిలోకి మహే. ఓకే, ఇది ఇంతకుముందే డిస్కస్ చేసినాము. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కేరళ. జపాన్ నూతన ప్రధానిగా సనోయి తకాచి. ఓకే, ఈమె జపాన్ కు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నియామకం కావడం జరిగింది. ఈమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయు తకాచి జపాన్ కు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇది జపాన్ చరిత్రలో మరి ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ గా చెప్పొచ్చు. మరి జపాన్ కు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే ప్రస్తుతము ఎన్నికైనటువంటి సనాయో తకాచి. ఈమె ప్రస్తుతం జపాన్కు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి. నెక్స్ట్ పాయింట్, గుంటూరు వైద్యుడికి జమైకా అత్యున్నత పురస్కారం. మరి పేదల డాక్టర్ గా పేరుగాంచిన నాగ మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇతను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను
మరి జమైకా దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అనే అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇతను జమైకా నేషనల్ హీరోస్ డే సందర్భంగా ఈ అవార్డును జమైకా ప్రధాని అయినటువంటి అండ్రూ హెల్నెస్ ప్రదానం చేశారు. ఇతను అత్యుత్తమ సేవలను, వైద్య సేవలను అందించినందుకు గాను మరి జమైకా అనే దేశము మరి ఇతనికి అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అనే ఒక అవార్డును బహుకరించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే 24వ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP 64వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ వారికి శుభాకాంక్షలు తెలియజేశాడు. సో ITBP అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. సో ఇది ఒక మిలిటరీలో ఒక వింగ్. మరి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనే ఈ యొక్క వ్యవస్థ ఏర్పడి 64 సంవత్సరాలు అయిన సందర్భంగా మన ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.